క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. ఈ రోజు నుండి 2024 ఐపీఎల్ మహాసంగ్రామం స్టార్ట్ కాబోతుంది. ఈ టోర్నీ 2 నెలల పాటు ఫ్యాన్స్ ని ఎంతో ఎంటర్టైన్ చేయనుంది. అయితే లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని మొదటి 21 మ్యాచ్ల షెడ్యూల్ని మాత్రమే రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత ఎలక్షన్ డేట్స్ వచ్చాక మిగతా ఫుల్ షెడ్యూల్ని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే 2024 ఐపీఎల్ సీజన్ ఓపెనర్లో మార్చి 22న డిపెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ చెపాక్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 8కి స్టార్ట్ అవుతుంది. ఈ ఐపీఎల్ మ్యాచెస్ని మీరు లైవ్లో టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో, మొబైల్లో, జియో సినిమా యాప్లో ఫ్రీగా చూడొచ్చు. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య ఐపీఎల్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే క్లియర్గా ఆర్సీబీ పైన సిఎస్కే డామినేషన్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 31 మ్యాచ్ల్లో తలపడితే సిఎస్కే 20 మ్యాచ్ల్లో గెలిస్తే ఆర్సీబీ 10 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఒక్క మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. ఇక చెపాక్లో సిఎస్కే ఆర్సీబీ టీమ్స్ మొత్తం 8 మ్యాచ్ల్లో తలపడితే సిఎస్కే 7 మ్యాచ్ల్లో గెలిస్తే ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా 2008 ఐపీఎల్లో. సో 16 సంవత్సరాలుగా చెపాక్లో చెన్నై పైన ఆర్సీబీకి ఒక్క విన్ కూడా లేదు. మ్యాచ్ జరిగే చెపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే స్లోయర్ సైడ్గా స్పిన్నర్స్కి ఎక్కువగా ఫేవర్ ఉంటుందని మనందరికీ తెలుసు. బట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే స్లోయర్ సైడ్ ఇస్తే లో స్కోర్స్ నమోదై మ్యాచ్ బోర్ కొడుతుంది. కాబట్టి ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ ఇస్తారు. సో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 163గా ఉంది. చెపాక్ స్టేడియంలో మొత్తం 76 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 46 మ్యాచ్ల్లో గెలిస్తే చేజింగ్ టీం 30 మ్యాచ్ల్లో గెలిచింది. ఇప్పుడు 2 టీమ్స్ కాంబినేషన్ చూద్దాం. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే 2023 ఐపీఎల్ ట్రోఫీ గెలిచి డిపెండింగ్ ఛాంపియన్స్గా 2024 ఐపీఎల్ సీజన్ ఆడనుంది. నిన్న సిఎస్కేకి ధోని క్యాప్టెన్సీ నుండి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్కి కొత్త కెప్టెన్గా బాధ్యతలు అప్పగించాడు. సో ఈ సీజన్లో సిఎస్కే టీం గైక్వాడ్ క్యాప్టెన్సీలో ఆడనుంది. అయితే సిఎస్కే టీంకి ఇంజురీస్ ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే సిఎస్కే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే థమ్ ఇంజరీతో మే ఫస్ట్ వీక్ వరకు దూరమయ్యాడు. అలాగే మతీషా పతిరానా కూడా ఇంజురీ అవడంతో స్టార్టింగ్ మ్యాచెస్కి దూరం కానున్నాడు. ఇంజురీస్తో కొందరు ప్లేయర్స్ స్టార్టింగ్ మ్యాచెస్కి దూరమైన సిఎస్కే టీం సాలిడ్గా ఉంది. కాన్వే మిస్ అవ్వడంతో రుతురాజ్ గైక్వాడ్కి తోడుగా రాచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్లో రహానే, దూబే, డారెల్ మిచెల్, మొయిన్ అలీలతో చాలా స్ట్రాంగ్గా ఉంది. లోయర్ ఆర్డర్లో ధోని, జడేజా, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహార్లతో చెన్నై టీంకి నెంబర్ 10 వరకు బ్యాట్స్మెన్స్ ఉన్నారంటేనే బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్లో పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని శార్దుల్ ఠాకూర్, దీపక్ చహార్ లీడ్ చేయనున్నారు. చెపాక్ పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి మహేష్ తీక్షణ ప్లేయింగ్ 11లో ఉంటాడు. తీక్షణ, జడేజా స్పిన్ డిపార్ట్మెంట్ని లీడ్ చేస్తుండగా మొయిన్ అలీ, రాచిన్ రవీంద్ర రూపంలో మరో 2 క్వాలిటీ స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ చెన్నైకి ఉన్నాయి. మొదటి మ్యాచ్కి సిఎస్కే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రాచిన్ రవీంద్ర, అజింక్య రహానే, శివం దూబే, డారెల్ మిచెల్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, మహేష్ తీక్షణ, దీపక్ చహార్. ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరిలో ఒకరిని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్సీబీ టీం విషయానికి వస్తే లాస్ట్ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్లకుండానే డిసప్పాయింట్ చేసింది. అయితే రీసెంట్గా డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ఉమెన్స్ టీం ఛాంపియన్స్గా నిలవడం మెన్స్ టీంకి కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈ ఇన్స్పిరేషన్తోనే టీమ్గా ఆడి ఈసారి అయినా ట్రోఫీ గెలవాలని ఆర్సీబీ బరిలోకి దిగుతుంది. గత సీజన్ లాగే ఈ సీజన్లో ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓపెనింగ్లో ఫఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ వస్తారు. వన్ డౌన్లో గత సీజన్కి పూర్తిగా దూరమైన రజత్ పతిదార్ రానున్నాడు. మిడిల్ ఆర్డర్లో గ్లెన్ మ్యాక్స్వెల్, ట్రేడ్ ద్వారా తీసుకున్న క్యామరన్ గ్రీన్, దినేష్ కార్తిక్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. గత సీజన్లో పూర్తిగా నిరాశపరిచిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కార్తిక్ తన లాస్ట్ సీజన్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్న బౌలింగ్ వీక్గా ఉంది. సిరాజ్, టోప్లీకి తోడుగా యాక్షన్లో కొత్తగా తీసుకున్న అల్జారీ జోసఫ్, లాకీ ఫెర్గూసన్, టామ్ కరన్, ఎస్ దయాలతో చాలా పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్న సిరాజ్ తప్ప మిగతా బౌలర్స్ డెత్ ఓవర్స్లో అంత ఎఫెక్ట్ చూపించే బౌలర్స్ కాదు. అలాగే స్పిన్ బౌలింగ్ కూడా వీక్గా కనిపిస్తుంది. మ్యాక్స్వెల్, కర్ణ్ శర్మ, మయాంక్ డాగర్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్. చెపాక్ లాంటి స్పిన్ పిచ్ పైన మ్యాచ్ గెలవాలంటే క్వాలిటీ స్పిన్నర్స్ టీంలో ఉండాలి. సిఎస్కేతో మొదటి మ్యాచ్కి ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే
ఫబ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తిక్, మయాంక్ డాగర్, కర్ణ్ శర్మ, రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్లో ఒకరిని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. చెన్నై వర్సెస్ ఆర్సీబీ విన్నింగ్ ప్రెడిక్షన్ చూస్తే చేపాక్లో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ పరంగా ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్ కంటే సిఎస్కే స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ మ్యాచ్లో నేనైతే సిఎస్కే గెలుస్తుంది అనుకుంటున్నా. మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.